హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ చైత్ర వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మధ్యాహ్నం లంచ్లోకి బెండకాయ కర్రీ రెసిపీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేశానండి. ఇలా ఒకసారి బెండకాయ కర్రీ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అందరికీ కూడా నచ్చుతుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ బెండకాయ కర్రీకి అసలైన టేస్ట్ అనేది బెండకాయల్ని ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల వస్తుంది. అది ఎలానో ఏంటో అనేది రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేనైతే ఒక 300 గ్రామ్స్ వరకు బెండకాయల్ని తీసుకున్నాను. ఇలా తీసుకున్న బెండకాయల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ గ్యాప్లో అయితే బెండకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలి. అలానే టమాటీల్ని కూడా ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకోవాలి. దానికోసం ఒక 2-3 పెద్ద టమాటీల్ని ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నింటినీ వేసి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేసామంటే బయట మాడిపోతుంది, కానీ లోపల వరకు మనకి చక్కగా ఫ్రై అవ్వదు. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్లోన ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే ఈ విధంగా బెండకాయలు అనేది ఫ్రై అయిపోతాయి. ఇలా బెండకాయల్ని ఫ్రై చేయడం వల్ల బెండకాయలో ఉండే జిగురంతా కూడా పోయి మనకి బెండకాయ ఫ్రై చాలా రుచిగా టేస్టీగా అయితే వస్తుంది. ఒక 2-3 నిమిషాలకి ఈ విధంగా బెండకాయలు అనేది ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిర్చిల్ని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఈ పోపులో వేసేసుకొని ఉల్లిపాయలు కాస్త మగ్గేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేటివి బాగా ఫ్రై చేసుకున్నామంటే బెండకాయ కూర రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ప్యూరీ మొత్తాన్ని కూడా ఈ ఉల్లిపాయల్లో వేసేసి మరొక 2-3 నిమిషాల పాటు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం, అలానే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఇది మొత్తం కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఈ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. ఇది కాస్త ఫ్రై అయిపోయింది కాబట్టి ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఈ టమాటా గుజ్జులోకి వేసేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఆ టమాటా ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా ఆ గుజ్జంతా కూడా ఈ బెండకాయలోకి పట్టే విధంగా ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వరకు నీళ్ళను వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఉప్పు అనేది ఏమైనా తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ బెండకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక 6 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. బెండకాయ కర్రీ అయితే చాలా దగ్గరగా చాలా చక్కగా ఉడికింది. ఇప్పుడు ఒకసారి బెండకాయ కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలానే కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్నామంటే మన టేస్టీ అయిన బెండకాయ కర్రీ అయితే రెడీ.
ఇలా ఒకసారి బెండకాయ కర్రీ అయితే ట్రై చేయండి. జిగురు లేకుండా చాలా రుచిగా వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సింపుల్‌గా చేసేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్